హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే ఉసిరికాయలతో మురబ్బా చేస్తున్నా. ఉసిరికాయలతో ఒక ఆరోగ్యం ప్రయోజనం అని చెప్పలేము, చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే మనం ఈ ఉసిరికాయ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక కార్తీక మాసంలో చాలా రకాలైన పూజలు అయితే ఉసిరి చెట్టుకు చేస్తున్నాం. అన్ని ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. రోజుకొకటి ఈ ఉసిరికాయని ఏదో ఒక రూపంలో తీసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి. అందుకు ఈరోజైతే బెల్లంతో చేసిన మురబ్బా ఉసిరికాయతో ఒక స్వీట్ రెసిపీ. ఇది మీకు సంవత్సరం పాటు ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఉసిరికాయల్ని స్టీమింగ్ చేసుకోవాలి. ఆవిరి మీద మాత్రమే ఉడికించుకోవాలి. దానికోసం నేను ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నాను. స్టీమర్ ఉన్నా ఓకే, ఇంకేదైనా తీసుకున్నా ఓకే. ఇలా ఆవిరి మీద ఎక్కువ సాఫ్ట్గా అస్సలు చేయకండి. ఇలా ఆవిరి మీద ఉడికిందా లేదా అని ఒక ఫోర్క్ కానీ ఒక చాక్తో కానీ ఇలా చెక్ చేసుకొని హాఫ్ బాయిల్ అయినాక తీసేయచ్చు. వీటిని తడి మొత్తం నీట్గా తుడిచేసి బాగా చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టి సైడ్కి పెట్టేసుకోవాలన్నమాట. ఈ ఉసిరికాయలు అయితే నాకు క్యాంపస్లో చాలా రకాల చెట్లు ఉంటాయి. అందులో ఈ ఉసిరి చెట్టు ఒకటి. చాలా రకాల చెట్లు ఉంటాయి, చాలా ఫ్రూట్స్ అన్నీ మంచిగా దొరుకుతాయి. ఇవి కొన్నివి కాదు, ఇలా మా ఫ్రెండ్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. వీటితో నేను చాలా రకాలే తయారు చేశాను. ఫస్ట్ అయితే మీకు మురబ్బా చూపిస్తున్నా. తడిని మొత్తం ఇలా తుడిచేసుకొని ఒక ఫోర్క్ పట్టుకొని ఉసిరికాయకి ఇలా గంటలైతే పెట్టుకోవాలి. అన్ని ఉసిరికాయలకి ఇలాగే పెట్టేసుకోవాలి. ఇంకా బయట మార్కెట్లో అయితే ఇంకాస్త పెద్ద ఉసిరికాయలే దొరుకుతుంటాయి. అవైతే ఇంకా బాగుంటాయి. అంత పచ్చిగా ఉండకూడదు, అంత పండుగా ఉండకూడదు, లెమన్ కలర్లో ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట. దానికోసం అయితే బెల్లం తురుము కూడా తీసుకొని కొంచెం వాటర్ వేసి బాగా కరగనివ్వాలి. కరుగుతున్నంతసేపు మనం ఇలా కలుపుకుంటే కనుక తొందరగా కరిగిపోతుంది. స్ట్రక్చర్ కోసం బాగా కనిపించడం కోసం అయితే లుక్ కోసం అయితే మీరు షుగర్ని కూడా యూజ్ చేయొచ్చు. షుగర్తో కూడా చాలా బాగుంటుంది. నేను బెల్లం ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు శీతాకాలం కదా, నెక్స్ట్ చిన్నపిల్లలు ఉన్నారు, షుగర్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుందని నేను బెల్లాన్ని ఉపయోగిస్తున్నాను. బెల్లం ప్లేస్లో మీరు షుగర్ అయితే యూజ్ చేసుకోవచ్చు చక్కగా. సేమ్ ఇదే ప్రాసెస్. ఇలా బాగా కరిగాక ఉసిరికాయల్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఆ పాకంలోనే వేసేసుకోవాలి. వేసుకొని వాటిని కూడా బాగా కలిపి యాలకులు ఒక 3-4 యాలకులు చెదగొట్టి అందులో వేసుకోవాలి. యాలకులు వేసాక ఒక నిమ్మకాయ చెక్కనైతే పిండుకోవాలి. ఎందుకంటే ఉసిరికాయ కొంచెం ఒగరుగా ఉంటుంది కదా, ఆ ఒగరు పోవడం కోసమని ఒక నిమ్మ చెక్కని పిండుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఉడికిందా లేదా అని మూత తీస్తూ మీరు కాస్త చూసుకోవచ్చు. అంటే పాకం రావాలన్నమాట. ఎలాంటి పాకం రావాలంటే తీగ పాకం కంటే కూడా కొంచెం ఎక్కువగానే రావాలి. నాకైతే ఉడికే పాకం వచ్చేసరికి 1/2 అవర్ అయితే టైం పట్టింది. 20 నిమిషాల నుండి 30 నిమిషాలు టైం పడుతుంది. ఇలా మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ చేసుకోవాలి. చూసారా, ఉసిరికాయలు కూడా కలర్ అయితే మారిపోయి ఇలా బ్రౌన్గా అయిపోయి పాకం కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం ఇలా చెక్ చేసుకోవచ్చు. వాటర్లోనే వేయవసరం లేదు, ఎందుకంటే లేత పాకం తీగ పాకం కాబట్టి ఇలా ప్లేట్లో వేసి ఇలా స్ట్రక్చర్ రావాలన్నమాట. పాకం ఇలా తీగలాగా పొడవు తీగలా రావాలి. వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక రోజంతా కూడా మూత పెట్టి సైడ్కి పెట్టేసుకోవాలి. చూసారా, నెక్స్ట్ డేకి అయితే ఇలా వచ్చింది. సేమ్ తేనెలో ఉంచిన ఉసిరికాయలాగా చూస్తుంటే తేనెలా కనిపిస్తుంది కదా, ఆ స్ట్రక్చర్లో ఉంటే చాలా చాలా బాగుంటాయి. ఇది రోజుకొకటి తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఇది సంవత్సరం పాటు కూడా పాడవ్వదు అస్సలు. దీన్నైతే ఒక సీసా అలాంటి కంటైనర్లో పెట్టుకుంటే చక్కగా పాడవకుండా రోజుకొకటి తీసి తినుకోవచ్చు. ఆ పాకం అయితే ఉసిరికాయలకి లోపల వరకు కూడా చాలా బాగా పట్టిందనమాట. మీరే చూడండి, ఇలా పిండేటప్పుడు కూడా పాకం లోపల నుండి బయటకు వస్తుంది. చక్కగా ఉడికిపోయి అంతే టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి చేసిన 3-4 డేస్ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
ఇది వింటర్ సీజన్ కాబట్టి షుగర్ కంటే కూడా బెల్లం చాలా హెల్దీ అని నేను బెల్లంతో అయితే చేశాను. మీకు నచ్చినట్లయితే షుగర్తో కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.